గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 45 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ను సపోర్ట్ చేయండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసు అదుపులో వేణుగోపాలరావు 11 గంటల పాటు సుదీర్ఘ విచారణ. నేడు రేపు అరెస్టు ప్రకటించే ఛాన్స్. 7 ఏళ్లుగా ఎస్ఐబిలో ఓఎస్డీగా వారం పాటు కస్టడీకి రాధాకిషన్. ఆయనపై కుకట్పల్లిలో కేసు. నీటి కష్టాలపై ఆంధ్రజ్యోతి క్లిప్పులను చూపుతున్న కేటీఆర్. ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా? పోలీసు అధికారులు రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా? ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు లేదు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీకు లీడ్ వీరుడు. ఆధారాలు బయట పెట్టే దమ్ము లేక లీకులు. అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదల. తప్పుడు ప్రచారాలను లీగల్గా ఎదుర్కొంటా. కడియం దానం పదవులు పోవడం ఖాయం. రేవంత్ మగాడైతే రుణమాఫీ చెయ్యాలి. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటేయాలి. రేవంత్ గుంపు మేస్త్రి, మోదీ తాపి మేస్త్రి. బీఆర్ఎస్కు బీజేపీతోనే పోటీ. కేటీఆర్. సురేఖ ఎన్ఎం మహేందర్ రెడ్డికి నోటీసులు. హైదరాబాద్. రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి. లక్ష్మణ్. కేంద్రం సుమోటోగా తీసుకోవాలి. దుద్దిల్లా. రుమ్ఖాన్లున్న వదలం. పొంగులీటి. పోలీస్ వాహనాల్లో డబ్బు తరలింపుపై ఈసీ విచారణ చేయాలి. చాడా. 30 కోతుల కలేబారాలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఘటన. నీరు తాగడానికెళ్లి ట్యాంకులో పడిన కోతులు. 10 రోజులుగా 150 ఇళ్లకు ఆ నీరే సరఫరా. అందులో కోతుల వెంట్రుకలు, అవశేషాలు, కలుషిత నీరు చూసి యువకుల ఫిర్యాదు. 3 ఏళ్ల కిందట ఇక్కడ ఇదే తరహా సంఘటన. నాగార్జున సాగర్. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు 10 మంది ఐఏఎస్లు. సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు. ఆ అధికారులకు జూలై చివరి వరకు సెలవులు లేవు. ఉత్తర్వుల్లో స్పష్టం. రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై. సంగారెడ్డి జిల్లా హత్నూరా ఎస్బీ ఆర్గానిక్స్లో భారీ పేలుడు. పరిశ్రమ డైరెక్టర్ సహా 5గురి దుర్మరణం. ఎగసిన మంటలు. మరో 4 మృతి చెంది ఉంటారని అనుమానం. 20 మంది గాయాలు, 4 విషమం. భయంతో పరుగులు తీసిన కార్మికులు. గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మంత్రులు దామోదర, సురేఖ సంతాపం. హత్నూరా. మందకు దూరమై వెర్రెత్తి రైతును తొక్కి చంపిన ఏనుగు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బోరేపల్లిలో ఘటన. మహారాష్ట్రలో మంద నుంచి వీడిపోయి వచ్చిన ఏనుగు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మంత్రి సురేఖ. తైవాన్లో భారీ భూకంపం. 9 మంది దుర్మరణం, 1000 మందికి గాయాలు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.2. కూలిన వంతెనలు, ఒరిగిపోయిన భవనాలు, శిథిలాల కింద 127 మంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్. సాగర్పై కేంద్రమే తేల్చాలి, ఏం చేయాలో చెప్పాలంటూ కృష్ణా బోర్డు లేఖ. 4న త్రిసభ్య కమిటీ భేటీ. రాలేమన్న తెలుగు రాష్ట్రాలు. 8వ తేదీ నుంచి 5 టీఎంసీలు ఇవ్వాలని కోరిన ఏపీ. ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేసిన తెలంగాణ. నిలిపివేయాలన్న బోర్డు. సిమెంటు మంట. 40 నుంచి 50 రూపాయలు పెరిగే ఛాన్స్. నేటి నుంచే అమలుకు కంపెనీల నిర్ణయం. ఎన్నికల కోడ్. ఎండాకాలంతో మందగించిన నిర్మాణ రంగం. ధరల పెంపుతో సిమెంటు అమ్మకాలు తగ్గుతాయని డీలర్ల ఆందోళన. హైదరాబాద్. భద్రాచలం వద్ద 2వ వారధి సిద్ధం. శ్రీరామ నవమి నాటికి ప్రారంభం. నాడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టుదలతో సాకారం చేసిన మంత్రి తుమ్మల. భద్రాచలం. సప్లిమెంటరీ బిల్లులు మళ్లీ పాయే. మార్చి 31తో గడువు మేరిన బిల్లులు. పీఆర్సీ బకాయిలు. డీఏ సహా దాదాపు 30,000 బిల్లులకు కాలదోషం. సిపిఎస్ ఉద్యోగులకు 2022 జనవరి డీఏకు మోక్షం లేదు. జీపీఎఫ్, జీఎల్ఐ బిల్లులు ఇవ్వలే. మెడికల్ రియంబర్స్మెంట్ అంతే. ప్రభుత్వాలు మారిన తీరని వెతలు. ఉద్యోగులు, టీచర్లలో ఆందోళన. హైదరాబాద్. తుక్కు రవాణా బంద్. కేటీపీఎస్ స్కామ్పై కదిలిన యంత్రాంగం. టెండర్పై సీఎండీ రిజ్వీ ఆరా. కొత్తగూడెం కలెక్టరేట్. పాల్వంచలోని కేటీపీఎస్ఓ అండ్ ఎం కర్మాగారం. మిర్చి ధర డమాల్. మార్కెట్లలో సీజన్ కష్టానికి రేట్లు. ఖమ్మంలో ఒకే రోజు 1000 రూపాయల కిందకు. వరంగల్, గుంటూరులోనూ ఇదే పరిస్థితి. మిర్చి రైతుల్లో ఆందోళన. విదేశీ డిమాండ్ తగ్గడం వల్లనే సీజన్ ప్రారంభం నుంచి 5,000 పడిన ధర. ఖమ్మం. 10 లక్షల మందితో జన జాతర. తుక్కుగూడ సభకు భారీగా జన సమీకరణ. హాజరు కానున్న రాహుల్, ప్రియాంక ఖార్గే. పాంచ్ నాయ్ గ్యారంటీలు, మేనిఫెస్టో తెలుగులో విడుదలకు కాంగ్రెస్ సన్నాహాలు. రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం. దాన్ని ఇండియా ఆపుతోంది. రాహుల్. వయానాడ్ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్లు. వెంట సోదరి ప్రియాంక భారీ రోడ్ షో.
పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, జనం హాజరు. వయనాడ్లో స్మృతి ఇరానీ ప్రచారం. నేడు బీజేపీ నుంచి సురేంద్రన్ నామినేషన్. తర్వాత రోడ్ షో, సభ. రాహుల్పై ఒత్తిడి పెంచేందుకు ప్రచారం చేయనున్న స్మృతి. బైడెన్ వర్సెస్ జిన్పింగ్. ఫోన్లో అమెరికా, చైనా అధ్యక్షుల సంవాదం. హైటెక్ టెక్నాలజీ గురించి మాటల తూటాలు. మీ విధానాలు ఆర్థిక ముప్పు పెంచేలా ఉన్నాయి. తైవాన్పై గీత దాటొద్దు. డ్రాగన్ హెచ్చరిక. రష్యాకు మీ తోడ్పాటు యావత్ ఐరోపాకు చేటు. టిక్ టాక్ విషయంలో వెనక్కు తగ్గం అమెరికా. వీవీప్యాట్లపై వచ్చే వారం విచారిస్తాం. ఈ విచారణ ఎంతో అత్యవసరం. సుప్రీం ధర్మాసనం, న్యూఢిల్లీ. పకడ్బందీగా ఎన్నికలు. ప్రలోభాలు, అక్రమాలకు తావివ్వొద్దు. రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఈసీ ఆదేశాలు, న్యూఢిల్లీ. యాపిల్ యూజర్లకు కేంద్రం హై రిస్క్ అలర్ట్, న్యూఢిల్లీ. ఈసారి మామిడి పండ్ల జాతరే. దేశవ్యాప్తంగా 2.4 కోట్ల టన్నుల ఉత్పత్తి అంచనా. ఐసీఏఆర్ హార్టికల్చర్ విభాగం డైరెక్టర్ దామోదరన్, న్యూఢిల్లీ. ఆప్ను నేలమట్టం చేసే కుట్ర. ఎన్నికలకు ముందే ఆ పని చేయాలని కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ సింఘ్వి వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి, న్యూఢిల్లీ. బుధవారం తిహార్ జైలు నుంచి బయటకు వస్తున్న ఆప్ నేత సంజయ్ సింగ్. తమిళనాట త్రిముఖ పోరు, చెన్నై. బీజేపీలోకి బాక్సర్ విజయేందర్ సింగ్. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ, న్యూఢిల్లీ. అనుభవజ్ఞులైన నేతల బృందమే మోదీకి ప్రత్యామ్నాయం, న్యూఢిల్లీ. రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం. అది జరగకుండా ఇండియా ఆపుతోంది, రాహుల్. వయనాడ్ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్. వెంట సోదరి ప్రియాంక. పట్టణంలో భారీ రోడ్ షో. ఇంటింటికి కాంగ్రెస్ ఘర్ ఘర్ గ్యారంటీ ప్రారంభం, న్యూఢిల్లీ. వయనాడ్ ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న రాహుల్. అక్షయ పాత్ర. 400 కోట్ల భోజనాలు, ఐక్యరాజ్యసమితి. సుర్రుమని పోద్ది, జరా భద్రం. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో నిప్పులు చెరగనున్న సూర్యుడు. గురు శుక్రవారాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మినహాయింపు. సాగర్పై కేంద్రమే తేల్చాలి. ఏం చేయాలో చెప్పాలని కృష్ణబోర్డు లేఖ. 4న త్రిసభ్య కమిటీ భేటీ. రాలేమన్న తెలుగు రాష్ట్రాలు. 8వ తేదీ నుంచి 5 టీఎంసీలు ఇవ్వాలని కోరిన ఏపీ. ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేసిన తెలంగాణ. నిలిపివేయాలని తెలంగాణను కోరిన కృష్ణబోర్డు, హైదరాబాద్. వ్యాట్ లేకుండానే విదేశీ మద్యం తరలింపు. అబ్కారీ, వాణిజ్య, పన్నుల శాఖల మధ్య వివాదం, హైదరాబాద్. పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరం. తెనాలి, ఉత్తరాంధ్ర పర్యటనలు రద్దు, అమరావతి. ప్రపంచ సమస్యగా మాదక ద్రవ్యాల వాడకం. ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షల శాతం పెరగాలి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్. అమెరికా ఎన్ఎస్ఎస్ స్పేస్ కాంటెస్టులో ప్రపంచ ఛాంపియన్గా శ్రీ చైతన్య, హైదరాబాద్. అమెరికా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్టులో 34 ప్రాజెక్టులతో నారాయణ గ్లోబల్ లీడర్, అమెరికా, నాసా. అకౌంటెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8న, హైదరాబాద్. బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. బీఆర్ఎస్ మాకు పోటీనే కాదు, ఉత్తమ్. ఎన్ఆర్సీ, సీఏఏ అమలు చేయబోమని ఏ అధికారంతో చెబుతున్నారు, అరవింద్, సూర్యాపేట. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండే. ఉద్యోగులకు దేవాదాయ శాఖ కమిషనర్ హెచ్చరిక, బాసరా, హైదరాబాద్. బిజినెస్. ప్రపంచ టాప్ 10లోకి అంబానీ. సంపద 9.63 లక్షల కోట్ల రూపాయలు, 8,400 కోట్ల డాలర్లతో ఆసియా నంబర్ 2 అదానీ. ఫోర్బ్స్ కుబేర్ల జాబితా విడుదల. 10 మంది తెలుగు వారికి స్థానం, న్యూఢిల్లీ. ప్రపంచ బిలియనీర్ల మొత్తం ఆస్తి 1,179 లక్షల కోట్ల రూపాయలు. చుక్కలు నంటిన పసిడి ధర. ఢిల్లీలో 10 గ్రాముల ధర 69,200, న్యూఢిల్లీ. 40 సంవత్సరాల్లో 3 కోట్ల కార్ల తయారీ, మారుతి సరికొత్త రికార్డ్, న్యూఢిల్లీ. స్వల్ప లాభాలతో సరి, ముంబై. వైద్యానికి రుణం, కెనరా హిల్, బెంగళూరు. స్పోర్ట్స్. విశాఖ దద్దరిల్లింది, కోల్కతా. 272/7 ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు. సరైన నరైన్ రఘువంశీ ధనార్దన్ ఇన్నింగ్స్. అదరగొట్టిన రసెల్, రింకు. 106 పరుగులతో ఢిల్లీ డమాల్, విశాఖపట్నం. ఐపీఎల్ నుంచి శివం మావి అవుట్, లక్నో. ఆర్సీబీ ఓటమికి వాళ్లే కారణం, న్యూఢిల్లీ. సిరీస్ లంక వశం. రెండో టెస్టులోనూ ఓడిన బంగ్లా, చట్టోగ్రామ్. ఈ నెలాఖరులో బంగ్లా టూర్కు అమ్మాయిలు. ఫిట్నెస్లో సూర్య పాస్. 7 లేదా 11 నుంచి జట్టులోకి, న్యూఢిల్లీ.
మాదిగల కోసం నిజాయితీగా పోరాడలేదు. మందకృష్ణపై కవ్వంపల్లి సత్యనారాయణ ధ్వజం. అప్పుల పాలు చేసినందుకే బొంద పెట్టారు. బీఆర్ఎస్పై చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. హైదరాబాద్ మంచి మెజారిటీతో వంశీని గెలిపిస్తాం. కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ సమన్వయకర్తల నియామకం. ప్రజలు దృష్టిని మరల్చేందుకే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసులు. డీకే అరుణ షాద్నగర్. బీహార్లో 11 స్థానాల్లో ఎంఐఎం పోటీ. కిషన్గంజ్ నుంచి అఖ్తరుల్ ఇమాన్ నామినేషన్. యూపీలో 7, మహారాష్ట్రలో 5 సీట్లలో పోటీకి సన్నాహాలు. హైదరాబాద్ 18 లక్షల నగదు పట్టివేత. హైదరాబాద్ సిటీ. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా మల్క యశస్వి. హైదరాబాద్ సిటీ. మత్తు పదార్థాల తయారీ కేసులో తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకుడి అరెస్ట్. డిచ్పల్లి. హెచ్ఎండిఏ మెడకు మొక్కల నిర్వహణ భారం. ఏటా 40 కోట్ల వ్యాయం. ఓఆర్ఆర్ నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగింత. మొక్కల నిర్వహణను ఆ సంస్థకు అప్పగించని వైనం. దీంతో ఆ భారాన్ని హెచ్ఎండిఏనే భరించాల్సిన పరిస్థితి. హైదరాబాద్ సిటీ. ప్రశ్నించే గొంతును గెలిపించాలి. కాంగ్రెస్ హామీలపై నిలదీయాలి. స్వార్థ పరులే పార్టీలు మారుతున్నారు. హరీష్ రావు యాదాద్రి. హైదరాబాద్ ముందస్తు అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు సీరియస్. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. హైదరాబాద్ నేటి నుంచి జేఈఈ మెయిన్స్ 2 పరీక్షలు. మంత్రి తుమ్మలతో క్లైమేట్ సెన్స్ ప్రతినిధుల భేటీ. సత్యసాయి ఆంగ్ల అనువాదకులు ప్రొఫెసర్ అనిల్ కుమార్ కన్నుమూత. పుట్టపర్తి. పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు. రైల్వే. హైదరాబాద్ అన్ని స్థానాల్లోనూ బీజేపీనే గెలవాలి. మీ కృషి వల్లే ఎన్నికల్లో కొత్త రికార్డులు. కేంద్రం చేసిన పనులను వివరించండి. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. యూపీ బెంగాల్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో నరేంద్ర మోదీ. లక్నో. కోల్కతా. సమస్యల వలయంలో స్టడీ సర్కిళ్లు. అధ్యాపకులు, స్టడీ మెటీరియల్కు కొరత. రెగ్యులర్ విధానంలో లేని డైరెక్టర్లు. లక్షల్లో ఉద్యోగార్థులు, వందల్లోనే సీట్లు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, బ్యాంకింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు. స్టడీ సర్కిళ్లలోనూ సీట్ల సంఖ్యను పెంచుతున్న నిరుద్యోగులు. హైదరాబాద్ త్వరలో గల్ఫ్కు రాష్ట్ర మంత్రుల బృందం. ప్రవాసీయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తనిఖీల తర్వాతే అనుమతులు. 8 కొత్త మెడికల్ కాలేజీల దరఖాస్తులను ఎన్ఎంసీ తిరస్కరించలేదు. ఆంధ్రజ్యోతి కథనంపై డిఎంఈ వివరణ. తెలంగాణ సిరిసిల్ల ఫస్ట్, జహీరాబాద్ లాస్ట్. పట్టణాల్లో 922 కోట్ల ఆస్తి నష్టం. ఆస్తి పన్ను వసూలు 2023-24 లక్ష్యం 1300 కోట్ల రూపాయలు. 70.92% వసూలు చేసిన అధికారులు. హైదరాబాద్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు బెయిల్. హైదరాబాద్ బండి సంజయ్ను అరెస్టు చేయొద్దు. చెంగిచెర్ల కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. హైదరాబాద్ ఎల్ఓసి కొట్టేయండి. హైకోర్టులో రహిల్ పిటిషన్. హైదరాబాద్ జాతీయ రహదారిపై దొంగల బీభత్సవం. ఆటోలో ఎక్కించుకొని కత్తులతో బెదిరించి దోపిడీ. అనంతరం బయటకు తోసివేత. ఓ ప్రయాణికుడి మృతి. కంది. బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 13. దుమ్మగూడెం వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మరణిస్తే 5 ఏళ్లు శిక్ష. జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి. వైద్యులకు అవగాహన కల్పించాలని కేంద్రం లేఖ. హైదరాబాద్ 22 మంది ఐపీఎస్లను పక్కకు తప్పించండి. వీరంతా వైసీపీ జేబులో మనుషులుగా మారారు. ఆ అధికారులతో ఓటుకు చేటు. ఈసీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫిర్యాదు. నిర్దిష్టంగా పేర్లు, ఆరోపణలతో లేఖ. అమరావతి పోలీసుల అదుపులో వేణుగోపాల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 11 గంటల పాటు విచారణ. నేడో రేపో అరెస్ట్. 7 ఏళ్లుగా ఎస్ఐబిలో ఓఎస్డీగా విధులు. వారం పాటు పోలీస్ కస్టడీకి రాధాకిషన్పై కుక్కట్పల్లిలో కేసులు. హైదరాబాద్ సిటీ వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్ ఇస్తున్నారు కదా. ఆ బాధ్యతల నుంచి తొలగించడం సబబే ఈసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పంపిణీ ఏర్పాట్లపై సంతృప్తి చెందం. అనారోగ్య సమస్యలు బయటకు రాలేని వారిని ఇళ్ల వద్దే అందజేస్తామన్నారు. ఇందులో జోక్యం చేసుకోం. ఏపీ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేత. అమరావతి బాలింతల కిట్లకు బ్రేక్. 3 నెలలుగా నిలిచిన పథకం కొత్త సర్కార్ వచ్చాక ఎంసీహెచ్ కిట్లుగా మార్పు. అయినా బాలింతలు, గర్భిణీలకు అందని సాయం. గతంలో న్యూట్రిషన్ కిట్ల కొనుగోలులో అవినీతి. ఆ కారణంగానే కిట్లు సాయం పంపిణీ నిలిపివేత. లోక్సభ ఎన్నికల తర్వాతే సాయం అందే అవకాశం. హైదరాబాద్ దివ్యాంగ నిరుద్యోగులకు ప్రభుత్వ సహకారం ఏది? 2 ఏళ్లుగా ప్రభుత్వ కోచింగ్ బంద్. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో లక్షల్లో ఫీజులు భరించలేక శిక్షణకు దూరం. ఓల్డ్ మలక్పేట్
ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.